ఎండు చేపల్లో ఇప్పుడు చేపలు చూపించాను కదా ఇంకో ముందు వీడియోలో. ఇప్పుడు ఆ చేపల్లో 2 జనలు వచ్చినాయన్నమాట. ఇవి ఫస్ట్ మెత్తగా మెత్తగా లూజుగా ఉంటుంది అనమాట. అది నీళ్లు పోస్తే విడిలిపోయేటట్టు ఉంటుంది. దాన్ని శుభ్రంగా మెల్లగా నీళ్ళల్లో కడిగి వేసేసి దాన్ని కొంచెం చింతపండు పులుసు పోసి ఇలా పొయ్యి మీద పెట్టి ఉడికించేసా. ఇప్పుడు గట్టి పడిపోయింది అనమాట. ఇప్పుడుకి విడిలిపోదు, ఇది గట్టి పడిపోయింది. తర్వాత చేపల కూర మనం పులుసు సగం ఉడికిన తర్వాత ఇవి తీసి అందులో వేస్తే అప్పుడు ఇది విడిపోదు, దీనికి ఇదే ఉంటుంది, జనమే ఉంటుంది విడిపోకుండా. అప్పుడు బాగుంటుంది అన్నమాట రుచిగా. అందుకని ముందుగా ఇలా ఉడికిస్తాను నేను. ఇలా అంటే వట్టి నీడలు ఉడికిస్తే ఏమవుతుందంటే చప్పగా ఉంటుందన్నారు. అందుకని కొంచెం ఉప్పు వేసి కొద్దిగా నానబెట్టాం కదా చింతపండు పులుసు, ఆ పులుసు కొంచెం ఒక టీ గ్లాసు దాకా పోసేసి ఉడికించేసా 5 నిమిషాలు. ఉడికిస్తే ఇదేమైంది, గట్టిపడిపోయింది. మన కోడిగుడ్డు సొనగానే గట్టిపడిపోయినట్టు ఇది కూడా గట్టిపడిపోయింది. ఇక దీన్ని మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. కట్ చేసి ముక్కలుగా ఫ్రై చేయొచ్చు. నేనైతే పులుసులో వేస్తాను అన్నమాట.